వెల్కమ్ టు ఆడాలా సత్తుపల్లి. నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు సత్తుపల్లి అని అందరికీ తెలుసు. తెలంగాణకి చివరి హద్దు. ఇక్కడున్న ఆడాళ్ళ నుదుటి మీద ఉదయించే తొలి పొద్దు. వాళ్ళ పెదాల మీద ఉండే చిరునవ్వు పొడుస్తున్న పొద్దు. ఆడాళ్ళ మజాక. ఈ ప్రోగ్రాం కి వీళ్ళే ముద్దు. అబ్బా సూపర్ రా. ఆడాల్లో సత్తా అంటే సత్తుపల్లె. ఎనర్జీ అంటే చాలా కిలోలు కిలోలు వచ్చేస్తాయి. సూపర్. నేను రెడీ, మా ఆడియన్స్ కూడా రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సత్తుపల్లి పార్టిసిపెంట్స్ గట్టిగా చప్పట్లతో వెల్కమ్ దే. పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడు గాని గెలవలేడే విన్ని పులచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడిగో. బల 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 మగాడిగో. సూపర్. హార్టీ వెల్కమ్ టు ది పార్టిసిపెంట్స్. నిజంగా నవ్వుతే ఎంత అందంగా ఉంటారండి మీరైతే. మగాళ్ళు పలేస్తారండి మీరు మాటలు నవ్వి ఎందుకలా నవ్వుతారో నాకు అర్థం కాదు కానీ అందంగా నవ్వుతున్నారు, అందంగా రెడీ అయ్యారు. వెరీ గుడ్. మీ పేరండి? రాణి, సత్తుపల్లి నుంచి వచ్చానండి. మీరు సత్తుపల్లి నుంచి రాలేదు, మేము సత్తుపల్లికి వచ్చామండి. మర్చిపోయారు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళి అలవాటు అయిపోయింది మీకు. నేను మన్విత ఫ్రమ్ గ్రీతమ్స్ డిగ్రీ కాలేజ్. మీ ఇద్దరు తల్లి కూతుళ్ళండి. వెరీ నైస్. హార్టీ వెల్కమ్ టు యూ. వచ్చినాయండి. మౌనిక. మౌనిక గారు. మౌనిక. ఇద్దరు ట్విన్సా? కాదు, పిల్లి కూతురు. ఇక్కడ కూడా తల్లి కూతురు, ఇక్కడ కూడా తల్లి కూతురు. కాంపిటీషన్ స్టార్ట్ అయిందండి. ఏ తల్లి కూతురులో ఎక్కువ బాండ్ ఉంది, ఎవరి మధ్యలో ఎక్కువ కోఆర్డినేషన్ ఉందో తెలుసుకుందాము. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. పరిచయాలు అంటే మీరు జోక్ చెప్పొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, పొడుపు కథలు, డాన్స్, పాటలు, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. రాణి గారి దగ్గర నుంచి కాకుండా మౌనిక గారి దగ్గర నుంచి వద్దాం. ఏం చేస్తున్నారు? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. లేడని ధైర్యమా, రాలేడని నమ్మకమా, నేను ఎక్కడున్నా నా అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు. చెప్పమ్మా, నువ్వేం చేస్తావు? డైలాగ్ చెప్తారా? యాక్షన్. షూటింగ్ మారితే ప్లేస్ మారితే డేట్ మారుతుంది. యాంకర్ ఎందుకు మారుతాడ్రా బ్లడీ ఫుల్. సూపర్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో వన్స్ అగైన్. రాణి గారు కాకుండా మానవిత గారు చెప్పండి. ఓకే. చుట్టూ 40 మందిని పెట్టుకొని మధ్యలో నలుగురు పెట్టుకొని ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేద్దామంటే కుదరదు రవి. ఇన్ని రోజులు చేసిన ఎపిసోడ్లన్నీ మర్చిపో. ఇవాల్టి చేసే ఎపిసోడ్ ని గుర్తు పెట్టుకో. మన్విత వచ్చిందని గుర్తు పెట్టుకో. రాణి గారు. చూడప్ప సిద్ధప్ప, ఎవడప్పాడు? రవి రాణి సేమ్ టు సేమ్. కానీ రవి గడ్డం పెంచుతాడు, నేను పెంచలేను. అంతే. మిగతా అంతా సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ మీసం వచ్చినప్పుడు ఆ కిక్కే వేరప్పా. ఈ పరిచయాల ద్వారా ఒక్కటి తెలిసింది, మామూలు పార్టిసిపెంట్స్ కాదు వాళ్ళ సత్తుపల్లిలో. నాతో ఆడుకుంటారా లేకపోతే ఆడియన్స్ వీళ్ళతో ఆడుకుంటారా, వీళ్ళు ఆడి గిఫ్ట్లు గెలుచుకుంటారా చూద్దాం. నలుగురు కూడా ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. మీ ఇష్టం ఉన్న జానర్. ఓకేనా? ఒక సినిమా కథ. మీరు ఒక డైరెక్టర్, ఒక రైటర్ లాగా ఫీల్ అయిపోయి నాకు ఒక స్టోరీ నరేట్ చేయండి. ఎవరి స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ గా నాకు అనిపిస్తుందో నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మీరు సౌండ్ ఎఫెక్ట్లు వాడండి, ఆ ఎఫెక్ట్లు వాడండి, కానీ ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఆల్రైట్. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? మీ దగ్గర నుంచేనా? అందుకే వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 90 seconds starts now. ఓపెన్ చేస్తే దేవుడా. ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు ఉండదు. మీ డాక్టర్ నిజంగా మంచోడండి. అవునండి. ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి. అవును. బస్ స్టాండ్ ఒక కన్ను ఉంటుంది, ఒక కన్నుతో చూస్తాడు. అందుకే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అంతలోకి ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కోసం. అమ్మాయిని చూడంగానే అబ్బాయికి క్రేజీ 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 ఫీలింగ్, ఈజ్ అ క్రేజీ 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 ఫీలింగ్.
అలా చూడంగానే కన్ను వచ్చేసిద్ది, ఇంకో కన్ను. తర్వాత అమ్మాయి పాపం కాలు చెవి లేదు కానీ కొంచెం డబ్బులు వేద్దామని ఇలా టచ్ చేసిద్ది అంతే. టచ్ చేయగానే చెయ్యి వస్తుంది. తర్వాత కాలు ఉండదు కదా, అమ్మాయి అలా మనీ వేసేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే అమ్మాయి వెళ్ళిపోతుందని తను కూడా వెళ్తా ఉంటాడు. వెళ్ళిపోగానే తనకి పోయిన కాలు వచ్చేస్తది. వచ్చేసిన వెంటనే ఆ అమ్మాయి అంటది నన్ను ఎవరో పిలుస్తున్నారే అనుకుంటూ వెనక్కి చూడంగానే ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయిపోద్ది. యాక్సిడెంట్ అయిపోగానే తను నా వల్లే వెనక్కి తిరిగి చూసింది కాబట్టి తను నేనే సేవ్ చేయాలి అని వీడికి మళ్ళీ వచ్చిన కాలు చేతులు మళ్ళీ ఇచ్చేస్తాడు. తనకు వెళ్తాడు, తను హాస్పిటల్ తీసుకెళ్తాడు, డబ్బులు పక్కనే రూమ్ కి తీసుకెళ్తాడు. రూమ్ తీసుకెళ్లి పసర ఉంటారు కదా డబ్బులు బాగా ఆయుర్వేదిక్ చేస్తాడా, రూమ్ కి తీసుకెళ్లి ఆయుర్వేదిక్ అన్ని పసర్లన్నీ పిండుతాడు. కన్ను పోసేది చేతికి పోస్తాడు, చేతికి పోసేది కాలుకు పోస్తాడు. అలా పోయటం వల్ల కన్ను పోద్ది, చెవి పోద్ది, కాలు పోద్ది, మొత్తం పోతాయి. వీళ్ళిద్దరు డిసైడ్ అవుతారు పెళ్లి చేసుకోవాలని. పెళ్లి చేసుకొని తన ప్రేమను దక్కించుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎలాగైనా ఏదో ఒక జాబ్ చేసి తనని ఇంకో చెయ్యి కాలు కూడా తెప్పించుకుంటాడు తన లవర్. సూపర్. అప్పుడు థియేటర్ లో ది ఎండ్ అని టైటిల్స్ పడతాయి, తిరిగి చూస్తే థియేటర్ లో ఎవడు ఉండడు. వెరీ గుడ్, చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. చూద్దాం రాణి గారు, రుద్రమదేవి గారు, మీ స్టోరీ. సాఫ్ట్ గా హర్రర్ స్టోరీ చెప్పబోతున్నాం. హారర్ స్టోరీలు సాఫ్ట్ గా ఉండడం ఏంటి పాప? సాఫ్ట్ నుండి హర్రర్ కి వెళ్ళిపోయిద్దని అర్థం రవి. అంటే నీ నుంచి రాణి గారి దగ్గరికి వెళ్తా. హారర్ మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనగనగా ఒక ఊరిలో ఒక దారి, ఆ దారిలో ఒక గుడిసె నుంచి పొగలు కమ్ముకొని వస్తున్నాయి. జనాలందరినీ పోగు చేసుకొని వెళ్లేసరికి చిన్న రాయి పెద్దగా అయ్యి రవిగా మారిపోయినది. ఆ రాయి నుంచి మనిషి కోసం ఎన్నో రోజుల నుండి వెతికి అన్ని శ్మశానాలు తిరిగి సత్తుపల్లిలో ఉన్న శ్మశానానికి వచ్చేసావు. వచ్చిన వెంటనే అన్ని చోటలకు తిరిగి ఈ ఎపిసోడ్ చేద్దామని ఇక్కడికి రాంగలోనే నన్ను చూసి ఆగిపోయావు. లవ్ చేసి వదిలేసావా రవి? నువ్వు నన్ను మోసం చేయించా రవి. నువ్వు ఈ రవి నా శ్మశానం మీద ఉన్న కోడిగుడ్లు పలగొట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్లు వేసుకున్న తినే రవి ఈ రవి ఏనా? శ్మశానం మీద ఉన్న నిమ్మకాయలు కట్ చేసుకొని షర్బత్ తాగిన రవి ఈ రవి ఏనా? నాతో పాటలు పాడి డాన్స్ లేసిన రవి నువ్వేనా? అమ్మా నేను అనుకున్న రవి ఇతనే అమ్మా. ప్లీజ్ అమ్మ, ఒకసారి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు కానీ అన్ని చోట్లకు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఒప్పుకో అమ్మా, ఒప్పుకో. ఇక నేను ఒప్పేసుకున్నా, తనం చేసేసుకోవాలి. నాకు ఆల్రెడీ పెళ్ళైందండి. పోయిన జన్మలో నన్ను మోసం చేసావు. హీరోగా ఉండేవాడు ఇంకోసారి మోసం చేయొద్దు రవి, తప్పు చేయొద్దు రవి. సినిమా స్టోరీ చెప్తున్నావా నటిస్తున్నావా? సినిమాలా స్టోరీ చెప్పుకుంటే నటిస్తున్నాం. సూపర్. 90 సెకండ్స్ మాత్రం అయిపోయినాయి. వెరీ గుడ్. ఇద్దరు స్టోరీలు చెప్పడానికి ట్రై చేశారు, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. కానీ ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. అందరు అనుకున్నట్టే కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో మనం ఫార్మాట్ చేంజ్ చేసాం, అందరికి తెలుసు. మీదొక టీం. మీరు ఆడియన్స్ నుంచి మీ ఇష్టం ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురు మధ్యలో నేను కాంపిటీషన్ పెడతాను. ఓకేనా? అర్థమైపోయింది కదా కాన్సెప్ట్? సర్చ్ వెతకండి, బాగా వెతకండి. ఇటువైపు నుంచి ఇద్దరు. వీళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు. ఎందుకండి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు? ఏం చూసి సెలెక్ట్ చేశారు? రవికి సూట్ అవుతారని చేసామండి. వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కలర్ఫుల్ గా ఉన్నారు కదా, కలర్ఫుల్ చిలక కదా, కలర్ఫుల్ గా ఉన్నారని తీసుకొచ్చి. వెరీ నైస్. పేర్లు తెలుసుకుందాం. వచ్చే నేమ్? దివిజ, త్రివేణి, నుస్రత్, అఖిల. వెరీ గుడ్. సో ఇప్పుడు వాక్, మీ నలుగురు కలిసి వాక్ చేయాలి. ఎవరిదైతే బెస్ట్ వాక్ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు, దాని తర్వాత మీ ఇద్దరు వెళ్తారు. ఓకేనా? మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ,
నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం వీళ్ళిద్దరు మాత్రం బాగా చేశారు. ఇప్పుడు మీ టీం పేరు ఏమనుకున్నారు? దుమ్ము దులిపాం. దుమ్ము దులిపే టీం అన్నమాట. సూపర్ పేరు. ఇప్పుడు మీరు వాక్ చేద్దాం. దుమ్ము దులిపే టీం అదరగొట్టారు వాక్ లో. ఇప్పుడు మీరు కూడా అంతే అందంగా నడవాలి. ఓకేనా? మ్యూజిక్. నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సూపర్, వెరీ గుడ్, నైస్ కాన్ఫిడెన్స్ కనిపించింది. మీ టీం పేరు ఏంది? తాట తీస్తా. వాళ్ళు నాకు చెప్పారా వీళ్ళకి చెప్పారా అర్థం కాలేదు. కానీ వీళ్ళు దుమ్ము దులిపే టీం అయితే వీళ్ళు తాట తీసే టీం అన్నమాట. సరే, ఇప్పుడు అసలైన టాస్క్. ఇలా నలుగురు మధ్యలో టాస్క్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్ ఆడతాం. నలుగురు ఉన్నారు కాబట్టి 3 చైర్స్ ఉంటాయి. ఎవరైతే నిల్చొని ఉంటారో మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళు అవుట్ అవుతారు. రెడీయా? చైర్స్ ప్లీజ్. సూపర్, చైర్ సెటప్ రెడీగా ఉంది. ఇంకా మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? చైర్ కి కొంచెం దూరంగా తిరుగుతూ ఉండండి. అండ్ తిరిగేటప్పుడు డాన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ లో మీరు చైర్ ని ముట్టుకుంటే డిస్క్వాలిఫైడ్. ఆల్రైట్, వెళ్ళండి. మ్యూజిక్. డాన్స్. ఓ పాపా డాన్స్. దూరం 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 దూరం. ఆడనే కూర్చోండి. ఇప్పుడు సినిమా చూడండి. ఏమైందన్నా? వాళ్ళ ముగ్గురు కూర్చొని నువ్వెందుకు కూర్చోలేదు? నీ వైపు చూస్తూ చైర్లో కూర్చోవడం మర్చిపోయాను రవి. మీరు అలా అంటే నేను షో చేయలేను. అబ్బా ఇప్పుడు ఒక చైర్ తీసేస్తాం. ముగ్గురు ఉన్నారు కాబట్టి నిల్చోండి. దూరం నుంచి డాన్స్ చేసుకుంటూ మ్యూజిక్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే చైర్ మీద కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే మ్యూజికల్ చైర్స్ లో ఒక రూల్ ఉంటది అనమాట. ముందుకెళ్ళిన వాళ్ళు వెనుక తిరిగి రావద్దు అని కదా. సో ముందుకెళ్ళి మరి తిరిగి వచ్చావు కాబట్టి సూపర్. ఒక దుమ్ము దులుపుతా, ఒక తాట తీస్తా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు. సింగిల్ చైర్ ఉంటది. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. నీతోనే పెళ్లి డాండియా You are my darling, oh lingo lingo ling What a feeling, oh lingo lingo ling You are my darling, oh lingo lingo ling What a feeling, oh lingo lingo ling Oh yeah, oh yeah You my darling, come on the way you are blazing everything Feel me every time making the way to my beautiful girl Darling, darling, feeling, feeling Come on baby, beauty, settle this down Oh yeah Oh yeah Oh yeah Oh yeah కింద కూర్చో. పట్టుకోండి. ఎవరైనా చూడు. మ్యూజిక్ ఆన్ చేయండి.
తో నీ టైము సెట్ కర్ దియా నా చూపుతో నీవు ప్రింట్ లే లియా मैं ट्वीट कर दिया तू हिट कर दिया इधर दुनिया सेपरेट कर दिया You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo. అక్కడ కూర్చునే అర్హత ఆ రవిది అయితే ఇక్కడ కూర్చునే అర్హత ఈ రవిది. అయితే మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేయండి. అండ్ ది విన్నర్ ఇస్ నిల్చోండి. ఈ మ్యూజికల్ చైర్ రౌండ్ లో అద్భుతంగా ఆడి గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్. సో తాట తీస్తా నీకు గెలిపించావు, టీం గెలిచింది. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ గెలిచారు, సెకండ్ రౌండ్ లో గెలిచారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్. 2 రింగ్స్ ఉన్నాయి. ఓ రింగ్ లో మీరు స్టార్ట్ అవుతారు. అదేం లేదు, ఇటుక రాళ్ళకి డెకరేషన్ పేపర్ వేసి కవర్ చేసాం. చాలా బరువు ఉంటది. మీరు పంటితోని అలా తాడును తీసి పట్టుకొని పరిగెట్టుకుంటూ ఆ రింగ్ లో వేయండి. ఫస్ట్ పార్టిసిపెంట్ వెళ్తారు, సెకండ్ పార్టిసిపెంట్ వస్తారు. 2 బ్రిక్స్ ఉన్నాయి. నోట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి 2 అక్కడ పెట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే పెట్టారో ఫస్ట్ బ్రిక్ అది తీసుకొచ్చేయండి. సో ఎన్నైతే ట్రిప్స్ కొడతారో నేను లెక్క పెడుతూ ఉంటాను. క్లియర్ అండ్ ఈజీ. రెడీ? ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు? వాళ్ళే కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెకండ్ రెడీ? సో మీరు 3 సార్లు వెళ్ళారు. సో టోటల్ గా 1 minute లో 6 times, which is super score. మీ టార్గెట్ 7 సార్లు. ఓకే, వచ్చేయండి. your time starts now. అరే ఇటుకెళ్ళి పగిలిపోతాయి. నా అందాల నాటుకోడి వండి పెడతా, నా ఒళ్ళోనే నీకు శాప ముక్క తినిపిస్తా. వీళ్ళు 6, మీకు టార్గెట్ ఇచ్చారు 7. ఒకరు 3 సార్లు పరిగెడితే ఇంకోరు
4 సార్లు పరిగెట్టారు, అందుకే టోటల్ గా 7 సార్లు ఆయన గెలిచారు. సూపర్ ఆడారు, అందుకే థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్, వెరీ గుడ్ ఎపిసోడ్, బాగా ఎంజాయ్ చేశారు. రేపు కొత్త ఊరికి, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్, కానీ రవి మాత్రం ఉంటాడు. ఈటీవీ 6 to 6:30 ఎవ్రీడే, అక్కడ కలుసుకుందాం. Until next time, tada, bye bye, good night. నీ పొట్టి పొట్టి కౌలు నన్ను పట్టి రమ్మంటేను ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను. నీ అక్కరు బుడ్డి నేను, నీ చక్కెర బుడ్డి నేను, ముట్టానా అంటే తంగానా అంటాను. హెక్కిందాసుగా నేను అందాలే కట్టిస్తా. పిల్లల మధ్య ఒక షోలో పార్టిసిపేట్ చేయాలనుకో, తప్పు లేదు. కానీ రవితో సెల్ఫీ దిగాలని అనుకోకు, చచ్చిపోతారు. ఎందుకు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పుణ్య పురుషులందు టింకుల్ టింకుల్ చెప్పునారా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్పర్ వద్ద వర్షగా